Hey guys, welcome back to our channels Family Diaries. So today let's unbox the cold pressure juicer from Flipkart. సో ఇది మేము ఆఫర్స్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో దసరా ఆఫర్స్లో. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 7,000, బట్ మేము ఆఫర్స్లో ఆర్డర్ పెట్టుకోవడం వల్ల సో ఇది మాకు 5,800 రూపీస్కి వచ్చిందనమాట. సో వర్తే అని చెప్తాను. సో దెన్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది స్లోగా రన్ అవ్వడం వల్ల ఏమిటంటే దాంట్లో ఉన్న విటమిన్స్ పోకుండా వస్తాయి. సో ఇది మేము జ్యూస్ చేసిన వీడియో కూడా షూట్ చేసాము, బట్ ఏంటంటే వీడియో లెంతీ అవుతుందని నెట్లేదు. సో నెక్స్ట్ మేము పెడతామన్నమాట. సో ఈ వీడియో పెట్టిన తర్వాత సో ఆ వీడియో కూడా పెడతాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి వారంటీ కార్డు కింద ఇచ్చాడనమాట. సో ఒక బుక్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ అవి వేయడానికి అనమాట. సో ఇది ఫిక్స్ చేసేసి ఆ టాప్ నుంచి ఫ్రూట్స్ అవి మనం వేసుకోవాలన్నమాట. సో అది అలా రొటేట్ అవుతుంది. అండ్ దెన్ ఇంకో పార్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద జ్యూసర్. సో ఇది స్లోగా రొటేట్ అయ్యి రావడం వల్ల సో ఆ జ్యూస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో అండ్ హియర్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ మౌల్డ్. సో దీని నుంచి మనకి ఐస్ క్రీమ్ అనేది వస్తుంది అనమాట. సో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 2 జార్స్ అనేది అయితే ఇచ్చాడు. సో ఒక దాంట్లో వచ్చేసి వేస్ట్ వేసుకోవడానికి అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి ఆ జ్యూస్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి. సో 2 జార్స్ అయితే ఇచ్చాడు. సో ఇంకోటి ఏంటంటే సో అది మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకో పార్ట్కి అది మనం ఫిక్స్ చేసుకోవాలి. అండ్ హియర్ ఇది వచ్చేసరికి ఇంకో మెయిన్ పార్ట్ అండ్ మెయిన్ థింగ్ ఫర్ ద జ్యూసర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ కింద ఇచ్చాడు. సో దానివల్ల మనం ఈ జ్యూసర్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఫిల్టర్ అనమాట. సో దీంట్లో నుంచి మనకి ఆ జ్యూస్ అనేది ఫిల్టర్ అవ్వి వస్తుంది. సో అండ్ దీంట్లో నుంచి ఆ సిలికాన్ మౌల్డ్ ఉన్న చూసావా, దాంట్లో నుంచి మనం వేస్ట్ అంతా దాంట్లోకి వస్తుంది కాబట్టి సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనం క్లీనింగ్ ఈజీగా ఉండాలని చెప్పేసి బ్రష్ అండ్ ఆ బ్లాక్ కలర్ది వచ్చేసి సో ఫ్రూట్స్ ఏమైనా స్టక్ అవుతే సో మనం ఈజీగా పుష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో ఫస్ట్ టైం చేస్తే అర్థమైపోతుంది. సో ఫస్ట్ అలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసి సో ఆ ఫిల్టర్కి జ్యూస్ చేసుకున్నప్పుడు ఆ ఫిల్టర్ పెట్టుకోవాలి. సో లేదు మేము ఐస్ క్రీమ్ చేసుకుంటామన్నప్పుడు సో ఐస్ క్రీమ్ ఆ మౌల్డ్ అది పెట్టుకోవాలి. సో దెన్ ఆ బ్లాక్ కలర్ది రొటేటింగ్ది పెట్టుకోవాలన్నమాట గట్టిగా పుష్ చేసి. సో ఈ పార్ట్ కూడా ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. సో ఫిక్స్ అయిపోతుంది ఫస్ట్ టైం కాబట్టి. సో కొంచెం అలాగా సో చేస్తున్న కొద్దీ మనకు అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే సో ఇంతే. సో మన జ్యూసర్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో అండ్ దీనికి ఫ్లగ్ కనెక్ట్ చేసుకొని ఆన్ ఆఫ్ బటన్ చేస్తే అంతే. ఇది స్లోగా రన్ అవుతూ భలే ఉంటుందన్నమాట. సో అంతే, బాయ్.